వద్దు వారు వద్దురా. బయట కూడా డెకరేషన్ చేస్తా ఉన్నారు. ఫైనలీ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము చాలా కష్టపడినాము గైస్. మాకు ఒక్క సబ్స్క్రైబర్ చేయండి గైస్. సౌండ్ డిస్టర్బెన్స్ యార్. ఫ్రేమ్ చూడు ఎంత బాగుందో. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఇప్పుడైతే నేను, విష్ణు, వెనకమాల సాత్విక్ వెనకాల సాగర్ అన్న, మేమందరం అయితే ఇక్కడ ఉన్నాము. ఇది ఎక్కడ అంటే బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట. మేమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ బావ, ఇంకా అవతల అజయ్ ఉన్నాడు వెనకాల. బాబాయ్ మొహమాట వద్దు బాబాయ్ పెద్ద బాబాయ్ అనమాట. మేమందరం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బర్త్డే పార్టీకి ప్లానింగ్ అనమాట. యాక్చువల్ గా వేరే బర్త్డే పార్టీకి వెళ్తే లాస్ట్ లో గెస్ట్ లాగా వెళ్తాం, బట్ ఇప్పుడు అది కాదనమాట. ఇంట్లో బర్త్డే పార్టీ కాబట్టి మనం ముందు నుంచే ఉన్నాం అనమాట, స్టార్టింగ్ డెకరేషన్ నుంచి. సో ఈ బర్త్డే ఎవరిదంటే మా బాబాయ్ కొడుకుది. సో మీకు చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. చెప్పడం మర్చిపోయినా, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి బెలూన్స్ అన్ని ఊపడం అనమాట. సో మన వాళ్ళందరూ ఊపుతూ ఉన్నారు, మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదాం. ఏం కాదులే బుడ్డే, నేను కాదు, అదే పగిలిపోయింది, నేనేం చేయలా. బ్రో భయపడుతున్నాడా? ఏడ్చలేదులే, అదే పగిలిపోయిందిరా. ప్రజ్ఞాన్ ఎందుకు అట్ట చూసినావు? ప్రజ్ఞాన్ నేనే వస్తాను. కాదు, ఎందుకు నన్ను అట్ట చూసినావు ఇప్పుడు నువ్వా? నేనేమన్నా చేసినానా? పడతావు, ముందు కూర్చో, మాట్లాడవా? నేనేమనక ముందే నన్ను ఎందుకు చూసినావు అట్లా? అదే పగిలిపోయింది, నేనేమన్నా చేసినానా? నేను కాదు, నేను తలుపు తీసినా అది పగిలిపోయింది, నువ్వు భయపడిపోయినావు. హీరో 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 అనాలా, జీరో కాదు. అదే, ఓకే ఓకే, ఇది జీరోనేలే, కరెక్ట్. గుడ్ బై. అవునా? కాదు విష్ణు, అందుకే అంత ఫాస్ట్ కొడుతున్నాడు. ఇప్పుడే ఈ బుడ్డలన్నీ ఊపేసినాము. బయట కూడా డెకరేషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు లోపల బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ అన్ని తీసుకుని వచ్చి మళ్ళా ఇక్కడైతే డెకరేషన్ చేయాలి. బాబాయ్ బెలూన్స్ ఏడే కదా కట్టాల్సిందే? ఏడైనా యువతల ఏడే కదా, రౌండ్ గానా లేదంటే ఎట్లా బాబాయ్? చేపట్ల డెకరేషన్ అంతా చెప్పు, ఎట్లా రౌండ్ గానా లవ్ షేపా ఏది చెప్పు? రౌండ్ పక్కానా? చూద్దాం, మేము రౌండ్గా అనుకుంటున్నాము, అది ఎలా వస్తుందో మీకు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వ్యూ బాగుంది. అప్పుడు మేము ఇక్కడే క్రికెట్ ఆడుతూ ఉన్నాము ఇక్కడ చిన్నప్పుడు. ఇప్పుడు మా ఊర్లో అసలు గ్రౌండే లేదనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రౌండ్ పోగొట్టుకున్నాము. ఇక్కడ పిల్లోడి నేమ్ అనమాట రాకీ, నిక్ నేమ్. వర్క్ చేస్తున్నారు, మనం కూడా వర్క్ చేస్తున్నాము. కాకపోతే మధ్య మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ఖాళీగా వీడియో అయితే ఇలాగా అంటే ఫస్ట్ మీ ఓకే. ఎరా బావారిది పని చేయాలనేనా? ఏమేం చేసినా చెప్పు. చేసినా అని చెప్పినావు అప్పుడు. సరే ప్రజ్ఞాన్ నువ్వు చెప్పు. ప్రజ్ఞాన్ పని చేయలేనేనా? ఏమేం చేసినా చెప్పు. ఇంకా అదొకటే ఏం చేసింది చూద్దాం, ఇంకా చెప్తాడు. ఇంకా అదొకటే నా చూసింది నువ్వా? నేను అదొకటే లెక్క చేసింది. అవును ఒకటే. భలే మాట్లాడుతున్నావు నువ్వా? తీస్తా, నీట్గా తీస్తా సెలబ్రేషన్స్ మొత్తం.
మళ్ళా చూడు యూట్యూబ్లో నువ్వు నేనే తీస్తా యూట్యూబ్లో చూడు నువ్వు. తెలుసా నా పేరు నీకా? తెలుసు. ఏం పేరు? తెలీదు. ఆకాష్. స్కై ఆకాశం గుర్తుపెట్టుకో. పేరు మర్చిపోతే పైకి చూడు, స్కై ఆకాశం గుర్తొస్తుంది, అప్పుడు ఆకాష్. ఓకే, మర్చిపోకూడదు. బెలూన్స్ అన్ని తీసుకొని వచ్చేస్తున్నారు బయటికి. అమ్మాయి కానీ చూడండి గాయస్, కొట్టేసినాడు గన్నుతో. హల్క్ హల్క్. ఓ ప్రజ్ఞ, రా ప్రజ్ఞ. ఎవరక్కడ? బాగున్నదా? ఈ డైలాగ్ నీకు డెడికేట్ చేస్తున్నా. చెప్పు, నా పేరేం పేరు? ఆకాశ్. ఎలా గుర్తు పెట్టుకుంటావు? ఆకాశంలో గుర్తు పెట్టుకుంటా. అది ఇప్పుడు ఒకవేళ నువ్వు పేరు మర్చిపోతావు, గుర్తు రావాలంటే ఏం చేస్తావు? ఆకాశం. ఆకాశ్ పంపించే నీకేంటర్ బాబు, ఎవడైనా పడిపోతాడు డైలాగ్. సాత్వికం చేస్తుంది. బాబు నేనే పడిపోతాను. నువ్వు కాదు, నీకేంట్రా బాబు అందగాడివి, ఎవరైనా పడిపోతారు. నీకేనా బాబు, ఎవరైనా పడిపోతారు కదరా. నువ్వు అందగాడివిరా. నువ్వు అందగాడు. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా. 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో. వద్దు వద్దు వద్దు, కరాటీ మాస్టర్ ఏడా వద్దు. బాగా కనపడతా అది ఇప్పుడు నువ్వా? లడ్డు. ఓకే, బొమ్మ పేరా? ఈ హల్క్ లాగా నువ్వు ఎప్పుడు కండలు పెంచేది? ఇంత కండలు పెంచుతావా? మళ్ళా నిన్ను చూసి అందరు భయపడితే? ఆహా, ఓకే, అర్థమైందిలే. ఈ హల్క్ చిన్నలాగా మాట్లాడానా? ఓకే ఓకే, నేనే లేట్గా అర్థం చేసుకున్నా. ఓకే, చిన్నగా మారినా కూడా భయపడితే ఎట్టా? మరి కండలు వద్దా? ఏమి? సరే, హల్క్ వద్దులే, ఇంకొకరిలాగా ఏమన్నా మారుతావా? హల్కే కావాలా? సరే, హల్క్ లాగానే ఉందిలే. ఇదేనా చెప్తాను నువ్వు మన ఆడియన్స్ కా? ఇంకేమన్నా చెప్పవా? వావ్, నైస్. యూ యూ చేతి. వద్దు, వారు వద్దురా. శాంతి మంచిది, వారు వద్దని చెప్పు. గాయ్స్, అసలు మీకు బర్త్డే బాయ్ చూపిలే కదా, ఇప్పుడైతే ఆ బర్త్డే బాయ్ చూపిస్తాను. హలో చిక్ చిక్, అక్కడ బెలూన్స్ డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. సో దాన్ని మీకు కొన్ని BTS షార్ట్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఎరా తమ్ముడు, చూపిద్దామా? ఓకే, చూపించేద్దాం. రెడీ? చూడండి. కొంచెం చేంజ్ చేయడం వల్ల లుక్కే మారిపోయింది. ఎంత స్టైలిష్గా ఉందో చూడండి మీరు ఇప్పుడు. సో ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ప్రజ్ఞాన్ కోసం ఒక లైక్ కొట్టుకోండి. హల్క్ గురించి కాదు, డెకరేషన్ గురించి మనం ఎంత కష్టపడినామో చెప్పు. మేము చాలా కష్టపడినాము గైస్. మాకు ఒక్క సబ్స్క్రైబర్ చేయండి గైస్. ఇంకా 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 లైక్ చేయండి. మా వీడియో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఇంకా లైటింగ్ ఉంది, అది అయిపోయినాక మాట్లాడతాం. ఓకే, డన్. కాసేపు వెయిట్ చేయండి, ఇంకా ఉంది వీడియో. ఇంకా బాగా వచ్చింది.
గైస్ ఫైనలీ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరం కలిసి చేసినాం అనమాట. వెనకాల చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైటింగ్ పెట్టిన తర్వాత బాగుందా, లైటింగ్ పెట్టక ముందు బాగుందా కామెంట్ లో తెలియజేయండి. ఇప్పుడే ప్రజ్ఞాన్ అయితే రెడీ అయినాడు. వెనక్కి పో, అది చాలే, బాగా కనిపిస్తున్నావులే. ప్రజ్ఞాన్ అంత స్టైల్ గా ఉన్నాడు. ఇక్కడ పక్కన చూస్తే వీళ్ళు తింటా ఉన్నారు. విష్ణు, సాయి, అజయ్ అండ్ సాత్విక్. సాయి ప్లేస్ లో నేను కూర్చొని ఉన్నా. నేను తినేసి చేసిన, వీళ్ళు అటు జరుపుకున్నారనమాట. ఇంకా అలా తినడం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. వచ్చిన చాలా మంది కూడా బర్త్డే పిల్లోడు అనుకోలేదు, ఆ బాబాయిది పిన్నిది అనుకున్నారు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫొటోస్ వీడియోస్ అన్ని వాళ్ళే ఉన్నారు. ఆ పిల్లోడు ఎందుకు లేడంటే అంతమంది జనాన్ని ఒకేసారి చూసేసరికి భయపడిపోయినాడు. ఇంకా బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వాళ్ళే ఉన్నారు. ఇంకా మా గ్యాంగ్ అంతా కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో గిఫ్ట్ ఉంది కదా, ఆ గిఫ్ట్ నేను ఇవ్వకుండానే వచ్చేసాను. మళ్ళీ గుర్తొచ్చి నేను అజయ్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వెళ్ళినాము. సో గైస్ ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.